దొంగల మేము ఆడుతుంటే నువ్వు అక్కడ కట్టలు కప్పించుకుంటావు. నీకు సిగ్గు ఉందా? నీకు సిగ్గు అనిపించలేదా? మేము చిన్న చిన్న పిల్లలు రేవంత్ రెడ్డి కండలు కప్పించుకుంటాడు. రేవంత్ రెడ్డి కండలు కప్పించుకుంటాం. ఇప్పుడు పొంగ శ్రీనివాస్ రెడ్డి ఆయన సంతోషంగా ఉన్నాడు. బట్ ఇక్కడ అసలు మీకు ఎట్ట సంతోషంగా ఉండకూడదు చెప్పు. ఇంతమంది మేము ఆడుతుంటే పిల్లల్ని వేసుకొని 3 రోజుల నుంచి నీళ్ళు లేవు, నిప్పులు లేవు. ఇంతమంది మిలిటరీలు దింపినవు. ఈ గడ్డ మీద పక్కమ్మటి పేదవాడు ఉండ నీకు అసలు అనిపిస్తుంది. పేదవాడికి ఓటు నీకు ఎట్ట పనికి వచ్చింది? దొంగ బద్మాస్ మేము ఆడుతుంటే నువ్వు అక్కడ కట్టలు కప్పించుకుంటావు. నీకు సిగ్గు ఉందా? నువ్వేమని చెప్పినవు? నేను ప్రజల పార్టీ నేను భూములు ఇప్పిస్తా అని ఎంఆర్ఎల దగ్గర పోయి కట్ట తీసుకుపోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దౌర్జన్యం చేసినవే. ఇప్పుడు ఎందుకు రావంటున్నా? ఎందుకు రావు? దేనికి రావు నువ్వు? ఇప్పుడు సిగ్గు అవుతుందా? ఎందుకు నీ రాజ్యము మీరంతా కొమ్మకులయ్యి నువ్వు దొరలకు తొట్టుగా అతను పేదలు కాదు. ముగ్గురు మంత్రులు కూడా మీరు దొంగలు. మీరు ఎవరు ఈయన పేరేందో ఉండే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని పొంగులేసిన కదా ఉంది. బట్ ఇక్కడ పేరు పెట్టుకునే కనీసం పేర్లో నీతి ఉంది నీకు? అసలు పేరు పెట్టుకునే అర్థం నీకు లేదు. నువ్వు నా ముందుకు వచ్చి నేను అదే మాట అంటా. నువ్వు పేరు బట్టి విక్రమార్క ఎంతో త్యాగం చేసిండు. ఆయన త్యాగం ఒక్కటన్ని కారుతుందా? ఇంతమంది ప్రజలు బట్టి విక్రమార్క అంటే రాజ్యాన్ని గెలుచుకుని వచ్చిడు. నువ్వేం చేసినావు? సిగ్గు చెరలేని మనిషి నువ్వు. అసలు నువ్వేం కార్యం చేసినావు? నీ పక్కన నీ ఊరు పక్కన ఈ గడ్డు ఉంది. ఇంతమంది ప్రజల పిల్లలు అల్లాడతారు. నువ్వు పక్కన ఉన్న దాన్ని కూడా చూస్తాను రాలే. నువ్వు సిగ్గు చెట్టు మందా సాలు. అసలు నువ్వు బతకూడదు. అసలు నీ ఇంటికి వచ్చి అడిగితే వాళ్ళకి అన్నం పెడుతున్నావు కదా. ఇంతమంది ప్రజలు 900 కుటుంబాలు అల్లాడిపోతుంటే అన్నానికి నీళ్ళకి 3 రోజుల నుంచి నువ్వేం చేస్తున్నావు? అసలు మీరు ఇంట్లో ఎట్లా కూర్చోబోతున్నా? అసలు అంటే ఓటు కోసం మేము పనికొస్తాము. ఓటు అయిపోయిన తర్వాత మీ కాళ్ళకి చెప్పులాంటి వాళ్ళ లేకపోతే మీ సోతి మోసేది నీళ్ళు తాగేట వాళ్ళ మేమన్నా? మీ కాళ్ళకి చెప్పులాంటి వాళ్ళు అంటున్నాను. ఆస్తున్నాడు అన్ని అసలు అదంతా కాదు. 100 గజాల స్థలం నీకు బినాములు ఉన్నాయి. కొంతమందికి కోట్ల కొద్ది బినాములు ఉన్నాయి. బినాములు వాళ్ళు పట్టుకోకుండా పేదవాడు 100 గజాలు తీసుకుంటాని పేదవాడు 100 గజాలు పట్టుకోద్దు సిగ్గుచెట్టు అనిపిట్లా బినాములు పట్టుకోద్దు గుద్దలు